దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనము. మన ప్రభువైన యెహోవా మనతో ఇలా సెలవిస్తున్నారు, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అని. మనం అందరము మన తండ్రి అయిన యెహోవా పరిశుద్ధ నామమును ఘనపరచాలి, ఆయన నామమును మహిమపరచాలి. మన ప్రభువు సర్వశక్తి గల దేవుడు. మనం అందరము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు తండ్రి మన తట్టు తిరిగి మన పక్షంలో ఉంటాడు. మన పాడైపోయిన స్థలములను, పాడైపోయిన పట్టణములను మరలా కట్టేస్తాడు. మనలందరినీ నివాస స్థలములుగా చేస్తాడు. యెహోవా మన తట్టు తిరగగా మనం అందరము చిగురు బట్టి మంచి ఆత్మీయ ఫలాలు ఫలిస్తాము. గొర్రెలు విస్తరించినట్లు మన పశువులను విస్తరింపజేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. వ్యాపారాలు అభివృద్ధి చేస్తాడు. ఆర్థిక సమస్యలన్నిటి నుండి విడుదల చేస్తాడు. తండ్రి మన ఎడల మేలు చేయకుండా ఉండలేడు. కాబట్టి మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలగజేస్తాడు. మన జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.